కృతయుగం తర్వాత ప్రారంభమైన యుగమే త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం పూర్తిగా లేకపోయినా 3 పాదాలపై నిలిచి ఉండేది. అంటే సత్యం, న్యాయం ఇంకా ఉన్నా అధర్మం కూడా నెమ్మదిగా పెరగటం ప్రారంభమైనది. ఈ యుగంలో మనుషుల జీవితం క్రమంగా మారింది. అహంకారం, లోభం కొంతమేర పెరిగాయి. అయినా ఈ యుగ ధర్మానికి ప్రతీకగా నిలిచింది. ఎందుకంటే ఈ కాలంలోనే అవతరించాడు శ్రీరామచంద్రమూర్తి. సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుడే శ్రీరాముడిగా అవతరించాడని చెప్తారు. శ్రీరాముడు ధర్మానికి జీవరూపం. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం చేసిన మహానుభావుడు. ఈ యుగంలో యజ్ఞాలు, హోమాలు చాలా ముఖ్యమైనవి. ఋషులు తపస్సు చేస్తూ ధర్మాన్ని కాపాడేవారు. మరోవైపు రాక్షస శక్తులు పెరిగాయి. వారు యజ్ఞాలను అడ్డుకుంటూ ఋషులను బాధించేవారు. అలాంటి సమయంలోనే ధర్మాన్ని రక్షించటానికి శ్రీరాముడు ముందుకు వచ్చాడు. రావణుడు అనే అహంకారికి, అధర్మానికి ప్రతీకగా నిలిచిన రాజుకు శ్రీరాముడు ముగింపు పలికాడు. శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని చంపి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగకాలం పరిణామము 12,96,000 సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము 3 పాదములపై నడుస్తుంది. ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు, మంత్రిగా శుక్రుడు నియమితుడయ్యాడు. కుజుడు పురుషకారకుడు, యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహుబల పరాక్రమవంతుడు, సత్యము పలుకువాడు. రాజుగా ఆచారములను కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు. మాయమంత్ర తంత్రాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది. రాక్షస గురువు శుక్రబలమున దుష్టశక్తి మాయామంత్రం ప్రభావము చేత రాక్షసులను పురిగొలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు, రూపవతులైన స్త్రీలకు, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవారు. రాజు మాట మంత్రికి, మంత్రి మాట రాజుకు పడకపోవటం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలన భ్రష్టు పట్టించి, స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులకు స్త్రీలచే యువకులకు ప్రాణహానిని కలిగించేవారు. 4 హంగులలో ప్రథమమైన మంత్రము, యజ్ఞ యాగాదులను మొదలైన దైవ కార్యములు, వాటిని జపించు బ్రాహ్మణ వంశాదులను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన, మంత్రి సామంతుల వలన త్రేతాయుగంలో 1/4 భాగము దెబ్బతిన్నది. కుజగ్రహ బలము చేత ధనుర్విద్యా పారంగతులు అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారం చేయించుచు అధర్మ పనులు 1/4 పాదము తగ్గి ద్వాపరయుగము మొదలైంది. ఈ యుగములో గురువుల పాత్ర కూడా ఎంతో గొప్పది. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షులు రాజులకు మార్గనిర్దేశం చేసేవారు. ఇలా త్రేతాయుగం ధర్మం మరియు అధర్మాల మధ్య పోరాటానికి నిదర్శనమైంది. చివరికి ధర్మం ఉన్నప్పటికీ అది క్రమంగా తగ్గుతూ ద్వాపరయుగానికి మార్గం సిద్ధమైంది. నిలిచిన శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా అవతరించారు. రాక్షస శక్తులు పెరిగిన రావణ సంహారం ద్వారా ధర్మం స్థాపించబడింది. ఈ యుగములో గురువుల పాత్ర కూడా ఎంతో గొప్పది. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి ఎంతోమంది మహర్షులు రాజులకు దిశానిర్దేశం చేసేవాళ్ళు. ఈ విధముగా గ్రహాల ప్రభావము చేత ధర్మాలు కొంచెం కొంచెంగా క్షీణిస్తూ ఒక యుగము నుండి ఇంకొక యుగమునకు దారితీశాయి. త్రేతాయుగము నుండి ద్వాపర యుగానికి దారి సులువైనది. ఈ యుగ ధర్మాలు సిరీస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ విలువైన కామెంట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.